ఇక నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మండిపోతున్న వీటి పరిస్థితి ఇంతేనా? ఇక ఓపెన్ చేయరు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక అప్డేట్ గురించి చర్చించే ముందు నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది. ఇక తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతం విస్తరించింది. ఇక పెన్నా నది ఈ జిల్లాలో ప్రధానంగా ప్రవహిస్తుంది. అలాగే పులికాట్ సరస్సు ఈ ప్రాంతంలో ఉంది. అదేవిధంగా తీర మైదానాలు విస్తరించాయి. నదీ సముద్ర తీర ప్రాంత కలయిక నెల్లూరు ప్రత్యేకత అంటూ మనం చెప్పవచ్చు. ఇక నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు జిల్లాలో అధ్వానంగా మారిన బస్ స్టాప్స్. ఇక వేసవి తీవ్రత పెరుగుతున్నా తెరుచుకోని బస్ స్టాప్స్ వినియోగంలోకి రాకపోవడంతో ప్రజలు అస్తవ్యవస్థలు అంటే పడుతున్నట్లుగా మనం చూడొచ్చు. ఇక అన్ని రకాల బస్ స్టాప్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి. ఇక నెల్లూరు జిల్లాలో వేసవి ఎండలు మండుతున్న బస్ స్టాప్స్ మాత్రం తెరుచుకోవడం లేదు. పేరు గొప్ప ఊరు దిబ్బల నెల్లూరు బస్ స్టాప్స్ పరిస్థితి తయారైంది. ఇక బస్సులో ఆటో అంటే నిజంగా అంటే ఎండాకాలంలో బస్సులు అనేది చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. మధ్యతరగతి వారు చూడొచ్చు, లేదంటే పేదవాళ్ళని చూడొచ్చు. బస్సులు ఆటోల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు వేసవి వేడికి తలదాచుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు. కానీ వాటిని వినియోగంలోకి తీసుకురావడం పోతుంటో వృద్ధులు చిన్నారులు చాలానే అవస్థలు పడుతున్నారు. ఇక ఇప్పుడు మనం చూసినట్లయితే సమ్మర్ ఒక పక్క, అలాగే విద్యార్థులు ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి బస్ స్టాప్స్ లో బస్సులు లేకపోవడం నిజంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఇదిలా ఉండగా నగరంలో ఆర్టీసీ బస్ స్టాండు, ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి, కూరగాయల మార్కెట్, నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నాన్ ఏసీ బస్ స్టాప్లు అధ్వానంగా మారాయి. ఇక కొన్ని పూర్తిగా దెబ్బతిన్నగా మరికొన్ని భిక్షగాలు నివాసంగా మార్చుకున్నారు. ఇక వేసవి తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో నగరంలో ఏసీ బస్ స్టాప్లతో పాటు అన్ని రకాల బస్ స్టాప్స్ ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నగర వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు జిల్లా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నాగతేజ్, చెప్పండి. అంటే వేసవి తీవ్రత పెరుగుతున్న తరుణంలో వృద్ధులు చిన్నారులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలు ఏమిటి? థ్యాంక్ యూ. ఏదైతే కూడా మార్చి నెల ప్రారంభంలోనే భానుడి బగబగలకు కూడా జిల్లా వాసులు కూడా మనుటెండలకు బయటకు రావాలంటేనే భయంకర పరిస్థితి ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో చూసుకున్నట్లయితే కనుక ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా వేడి గాలుతోనూ యొక్క ఎండ తీవ్రతం తట్టుకునేందుకు కూడా బయటకు వచ్చే ప్రజలు గొడుగులు, హెల్మెట్, ప్రత్యేకించి స్కార్ఫ్లు ధరించి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇటు అయ్యప్పగుడి ప్రాంతం వరకు కూడా ట్రంక్ రోడ్డు, మినీ బైపాస్ లో ప్రయాణించేందుకు కూడా నిత్యం ప్రజలు కూడా ట్రాఫిక్ లో నరకయాత్ర అనుభవిస్తుంటారు. సాధారణ రోజుల్లో పరిస్థితులు భయంకరంగా ఉంటే వేసవి కాలంలో మాత్రం ఎండలు సమీపిస్తున్న వేళ ట్రాఫిక్ లో వేచి ఉండాలంటేనే ప్రజలు భయాందోళన చదువుతున్న నేపథ్యంలో ఆటోలు ఎక్కాలన్నా, సిటీ సర్వీసులు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ఎవరి కోసమైనా ఎదురు చూడాలన్నా కూడా రోడ్లపై నిలబడేందుకు కూడా నిలువు నీడ లేకపోవడం కూడా ఈ యొక్క ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా నెల్లూరు నగరంలోని గత ప్రభుత్వం టీడీపీ హయాంలో కూడా మంత్రి నారాయణ స్మార్ట్ సిటీ తరహాలు కూడా ₹1,00,000 వెచ్చించి నెల్లూరు నగర పాలక సంస్థకి అనుసంధానం చేస్తూ కూడా 7 ప్రధాన కూడల్లో కూడా ఏసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. అక్కడ టీవీలు, ఏసీలు, వాటర్లు ప్రత్యేకంగా చూసుకునేందుకు కూడా ఒక స్మార్ట్ సిటీ తరహాలో కూడా ఇటు హైదరాబాద్ మహానగరాల తరహాలో కూడా నెల్లూరు నగరం కూడా ఏసీ బస్ స్టాండ్ కూడా రూపొందించిన పరిస్థితి ఒకసారి మనం న్యూస్ లో కూడా చూస్తున్నాం. ఈ యొక్క ఏసీ బస్ స్టాండ్ ను పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసి గతంలో అందుబాటులో తీసుకొచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఎన్నికలు రావడం, తర్వాత వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క క్రెడిట్ అంతా వీటిని అందుబాటులో తీసుకొస్తే కేవలం టీడీపీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నారాయణకి దక్కుతున్న అంశాలపై కూడా గత ప్రభుత్వంతో పాటు అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రం కూడా దీన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. అయితే పాలకులపై గతంలో అధిక మార్లు నగరవాసులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, పౌరులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని కనీసం ఏసీ లాంచ్ చేయకపోయినా కనీసం కూర్చునేందుకు నిలబడి నీయనండి మహాప్రభు అంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలు కూడా అధికారులు వేడుకున్న పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ పాలకులు కూడా వాటిపై కనీసం దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలో అవి గతంలో గంజాయి సాగుబోతులకు, అదేవిధంగా భిక్షాటం చేసిన వారు కూడా ఆవాసంగా మారాయి. కనీసం మహిళలు, వృద్ధులు, వికలాంగులు కనీసం స్కూల్కి వెళ్ళే చిన్నాడు కనీసం అక్కడ కూర్చోవాలని కూడా భయభ్రాంతులు గురయ్యే పరిస్థితులు కూడా గతంలో చూసాం. కానీ కూడా ప్రభుత్వం తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా రూపుమార్పులు చేసిన పరిస్థితి. కానీ
మరి వేసవి సమీపిస్తుంది వేళ నాకు తేజ ఎండలు మీరు చెప్పినట్లు మండిపోతున్నాయి. అంటే ప్రభుత్వం అన్ని ఇంప్రూవ్మెంట్ దశగా మనం చూస్తున్నా బస్ స్టాప్లు ఇప్పటికీ వినియోగంలోకి రాకపోవడానికి అసలు ప్రధాన కారణాలేంటి? ప్రణాళిక లోపమా లేదంటే అక్కడ అధికారులు ఆలస్యం చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. ₹1,00,000 వెచ్చించినటువంటి ఏసీ బస్ స్టాండ్ లో గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొంత ఫర్నిచర్ కూడా కొంతమంది ఎత్తుకెళ్లే పరిస్థితులు కూడా గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేసి కనీసం కూర్చునేందుకు కూడా తెరవని పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంత ధనార్జన వెచ్చించి కూడా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లు ఓపెన్ చేయడానికి కారణాలు ఏంటి అనేటువంటిది ప్రజలు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. పలుమార్లు ప్రజా సంఘాలు కావచ్చు, ప్రత్యేకించి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, స్కూల్ విద్యార్థులు, కాలేజీకి వెళ్ళే విద్యార్థులు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను వేడుకున్నారు. కనీసం వాటిని కూర్చునేందుకు ఏర్పాటు చేయండి, కనీసం రోడ్లపై చెట్లు లేకపోవడం, ఆటోలు ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా, ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు వేచి చూడాలన్నా కానీ వాటి ముందు దర్శనం తప్ప కూర్చునేందుకు పనిచేయట్లేదని చెప్పేసి కూడా అధికారులు కూడా మొరపెట్టిన పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో మంత్రి నారాయణ కూడా వీటిని సందర్శించే ప్రయత్నం చేశారు. వాటిని తిరిగి నిరుపయోగంగా మారినటువంటి ఏసీ బస్ షెల్టర్లు కావచ్చు, వాటిలో ఏసీ లేనప్పటికీ కనీసం సాధారణ బస్ స్టేషన్ కూడా అందుబాటులో తీసుకొచ్చేందుకు ఒక ప్రణాళిక రెడీ చేస్తారని చెప్పేసి ఇటు టీడీపీ నేతల నుంచి కూడా మాట వినపడింది. కానీ దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించట్లేదు? రాబోయే ఎండకాల నేపథ్యంలో భారీగా మరోవైపు ఇప్పటికే సాధారణ రోజుల కంటే కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. వైపు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు కూడా ఆ యొక్క ప్రాంతాలు నిలబడకుండా ఏదో ఒక షాపుల వద్ద తల్లాచుకొని తమ ప్రయాణాలు కొనసాగించే పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా కూడా చెప్పాలంటే ఒక అధికారులు నిర్లక్ష్యం అని చెప్పాలి. ఇన్ని రోజులు గడుస్తున్నా, ఏళ్లు గడుస్తున్నా, లక్షలు వెచ్చించినటువంటి బస్ షెల్టర్ ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు వాటిని నిరుపయోగంగా మార్చారు? ఎందుకు వాటిని వినియోగంలోకి తీసుకురావాలనేటువంటిది ప్రధానంగా ఇటు స్థానిక ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. చూద్దాం మరి అధికారులు పలుమార్లు వార్తల్లో వస్తున్నా అధికారులు దీనిపై ఎందుకు దృష్టి సారించినటువంటిది ప్రశ్నార్థంగా మారింది. రాబో రోజులైనా సరే వీటి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి వైపు నగరవాసులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గదిన రైట్ నాకు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.